భారతదేశం ఎటుపోతోంది అనే ప్రశ్నను కొంతమంది ముందు ఉంచితే గతం కన్నా ఇప్పుడే దూసుకుపోతోంది, రాజకీయాలు ఇప్పుడే పదునెక్కుతున్నాయి అనేటువంటిది కొందరి వాదన. కాదు, దేశం తగలబడిపోతోంది, ఆ మంటల్లో కొంతమంది కులమతాల నెగడు రగిలిచ్చి చలికాచుకుంటున్నారు అనేటువంటిది మరికొంతమంది వాదన. ఎవరి వాదన సమంజసం, ఎవరి స్టేట్మెంట్ అసమంజసం అనేటువంటిదే ఇప్పుడు సమాధానం వెతుక్కోవాల్సినటువంటి ప్రశ్న. ఆ సమాధానాన్ని వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ వర్స్టైల్ ఫిలాసఫర్ రాజు రవితేజ్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్, ఈ టాపిక్కి ఎవరిని ఇన్వైట్ చేద్దాం, ఎవరితో డిస్కస్ చేద్దాం అనుకున్నటువంటి క్రమంలో నాకు వెంటనే గుర్తుకొచ్చిన పేరు మీరు సార్. బికాస్ ఎందుకంటే భారతదేశ రాజకీయాలపైన మీకు పట్టుంటం మాత్రమే కాకుండా డెన్మార్క్, స్వీడన్, కెనడా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు తిరిగి ఫిలాసఫికల్గా రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీతో సమాధానాలు వెతుక్కుందామని చెప్పి నేను మిమ్మల్ని కూర్చోబెట్టాను. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్ సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇండియా షైనింగ్, ఇండియా బర్నింగ్. భారతదేశం వెలిగిపోతోంది, భారతదేశం తగలబడుతోంది. ఏం ఒప్పుకుంటారు సార్ మీరు? చాలా క్లెవర్ స్టేట్మెంట్ అది. ఎందుకంటే షైన్ అయ్యేది ఎప్పుడు కాలుతూ ఉండాలి. సో వెలుగు ఇవ్వాలంటే కాలాలి. కానీ అది ఐ నో వాట్ యు మీన్, బట్ డెఫినెట్లీ నాట్ అండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ షైనింగ్. మన ఎకానమీ కానీ, మన సమాజం కానీ, ఎకానమీ ఈజ్ అ స్మాలర్ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ సమాజంలో ఉన్న మనం ఇంకా రిగ్రెస్ అవుతున్నాం, మనం ప్రోగ్రెస్ కావట్లేదు. ఓకే, ఏంటి దీనికి కారణం ఏంటి మీ రీసెర్చ్లో? ఒకటి, వరల్డ్ అంతా రిగ్రెస్ అవుతుంది, చాలా తక్కువ సమాజాలు వరల్డ్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి. అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ బ్లడీ కాన్ఫ్లిక్ట్, అంటే రక్తపాతంతో ఉండే కాన్ఫ్లిక్ట్కి వెళ్తున్నాము వరల్డ్. ఇండియా ఇందులో ఇట్ ఈస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ సర్టన్ ఎలిమెంట్స్ విచ్ వాళ్ళ టైం ఇది, అంటే ఫిస్పరస్ టెండెన్సీస్, అంటే సమాజాన్ని కలుపుకొని వెళ్ళకుండా సమాజాన్ని చీల్చుకొని వెళ్ళే ఫోర్సెస్. సో నీ సమాజంలో ఉన్నవాడిని నువ్వు వాన్నే శత్రువుగా నువ్వు పోర్ట్రే చేసి, వాన్నే శత్రువు చేసి, వాన్నే సంహరించాలని చెప్పేసి సమాజాన్ని చీల్చేసి, దీనిలో సమాజంలో కొంతమందిని శత్రువులుగా చేసి అట్లా చేయడం, హేట్రెడ్ పెంచడం, ఇది మనం చూస్తున్నాం. ప్రతి సమాజంలో జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఇంతకు ముందున్నెప్పుడు లేనంతగా భారతదేశం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలా తయారవుతుందనేటువంటిది లెఫ్టిస్టుల వాదన. ఒప్పుకుంటారా? బీజేపీ, కేవలం బీజేపీ దానికి కారణం కాదు. ఓకే, దే ఆర్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్, కానీ సమాజమే అట్లా ఉంది. బీజేపీ అందులో నుంచి వచ్చిన ఒక భాగం, సమాజమే అట్లా. సార్, భారతదేశం లాంటి దేశంలో పాలిటిక్స్ ప్లేస్ ఎ పార్ట్. రాజకీయాలు అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తాయి. బీజేపీ వల్లే ఇదంతా అంటున్నారు అంటే నిజంగా బీజేపీ ఏం చేయకపోతే ఇలా అనరు కదా? నో, ఏం చేయట్లేదని మనం అనలేము, కానీ బీజేపీ వల్లనే ఇది జరుగుతుంది, కేవలం వాళ్ళ వల్లనే ఇది జరుగుతుంది అనడం తప్పు. ఇప్పుడు క్రైస్తవులు, ముస్లింలు, చాలా మటుకు దళితులు బీజేపీకి సపోర్ట్ చేయరు. దట్స్ 80% ఆఫ్ ద కంట్రీ, మోర్ దెన్ 80%. సో చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేయరు. సో మనం అది చూస్తే వాళ్ళు ఎలక్షన్లు గెలుస్తున్నారు, రూలింగ్ పార్టీస్లో ఉంటున్నారు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్, దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. కానీ సమాజం రిగ్రెస్ అవుతుంది, దానికి బీజేపీ కారణం కాదు, సమాజమే కారణం. దానికి సమాజంలో ఉన్న వీక్నెస్, అది సమాజంలో ఉన్న వ్యాక్యూమ్, మారల్ వ్యాక్యూమ్, వాల్యూస్ పడిపోవడం, ఇవన్నిటికీ బీజేపీ కారణం కాదు. సో సమాజంలో ఉన్న కరప్షన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీజేపీ రాకముందు ఇండియాలో కరప్షన్ లేదా? ఉంది. సో బాగా ఉందని చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు మనం 1500 సంవత్సరం క్రితం ఈ దేశం ఎట్లా ఉండింది, అప్పుడు కరప్షన్ ఉండిందా అని ఆలోచిస్తే కరప్షన్ అప్పుడు కూడా ఉంది. సో సమాజంలోనే ఆ ఫీచర్ ఉంది. బీజేపీ ఈజ్ ఒక రూపం దానికి, బట్ నాట్ ఎంటైర్లీ
వీ కెనాట్ హోల్డ్ దెమ్ హోల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకని ఈ సమాజంలో ఇన్ని పెడధోరణులు రావటానికి, యూనిటీ లేకుండా పోవటానికి కారణం ఏమై ఉంటుంది సార్? కాస్ట్, రిలీజియన్ ఆర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్? Caste is smaller factor. Religion is also a big factor. India is not like any other country అండి. ఇండియా ఇప్పుడు పంజాబ్కి వెళ్తే వాళ్ళకి తెలుగు రాదు, కానీ అది కూడా ఇండియానే. కేరళకి వెళ్తే అంటే సౌత్, అక్కడ కూడా తెలుగు రాదు, అది కూడా ఇండియానే. సో తెలుగు వాళ్ళు అని మనం ఇప్పుడు తెలుగు కాబట్టి మనం తెలుగు వాళ్ళని తీసుకుంటే ఉట్టి తెలుగు స్టేట్స్లోనే వాళ్ళ భాష మాట్లాడతారు. మన భాష ఓన్లీ ఈ స్టేట్లోనే మాట్లాడతారు. పక్కన ఛత్తీస్గఢ్కి వెళ్తే మాట్లాడరు, మహారాష్ట్రకి వెళ్తే మాట్లాడరు, తమిళనాడులో కొంచెం మాట్లాడతారు, కర్ణాటకలో కొంచెం మాట్లాడతారు. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, సో ఒక తెలుగువాడు తెలుగులో మరాఠీస్ని గవర్న్ చేయగలుగుతాడా? మరి ఏ భాష వాడతాము మనం? మరాఠీస్తో మాట్లాడినప్పుడు ఐదర్ మనం వాళ్ళతో మరాఠీలో మాట్లాడాలి, ఆర్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, లేకుంటే హిందీలో మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు హిందీకి అగేన్స్ట్ కూడా వెళ్తున్నారు. సో బ్రిటిష్ వాళ్ళు రాకముందు మరాఠీ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎట్లాంటి సంబంధాలు ఉండేవి? ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ తీసుకొచ్చారు. ఓకే, సో మనకి ఏం సంబంధం ఉండింది వాళ్ళతో ఎట్లా ఉండేవాళ్ళం మనం అని ఆలోచిస్తే మనకు తెలీదు. ఎక్కువ సంబంధాలు ఉండేవి కాదు, అది కాదేమో అని మనం ఆలోచించాలి. ఇండియా దేర్ ఫోర్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ. సో దీంట్లో టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఇండియా ఈజ్ అన్గవర్నబుల్ అండి బై సింగిల్ ఎంటిటీ. ఏ ఒక్కరు కూడా ఇండియాని గవర్న్ చేయలేరు, ఎవరు వాళ్ళని గవర్న్ చేసుకోవాల్సిందే. అందుకే సహజంగా స్టేట్స్ అన్నీ లాంగ్వేజెస్ ప్రకారం డివైడ్ అయ్యాయి. నెహ్రూ చేసిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా లింగ్విస్టిక్ బేసిస్ మీద చేశారు. ఎందుకంటే వేరే విధంగా నువ్వు వాళ్ళని గవర్న్ చేయలేవు. కులం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా గవర్న్ చేయలేవు, మతం ఆధారంగా చేయలేవు. అంతే. మన భాష వేరే వాళ్ళకి రాదు, వాళ్ళు మనల్ని గవర్న్ చేయలేరు. సో ఇట్లా మనకి ఎన్ని భాషలు ఉన్నాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి, గుజరాత్ టు బెంగాల్ తీసుకుంటే ఎన్ని భాషలు ఉన్నాయి, 28 ఒఫిషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వీ కెనాట్ గవర్న్ అవర్ సెల్వ్స్. సో ఒక దేశంలాగా మనం ప్రొజెక్ట్ చేసుకోవడమే తప్పు, అందులోనే ఫాల్ట్ ఉంది. తప్పు అంటే అది ఎర్రర్, అది ఇట్ కెనాట్ బీ. మీసం ఉంటే గురజాడ, దాడి ఉంటే ఠాగూరా అని ఇంతకుముందు సరదాగా అనేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు దాడి ఉంటే టెర్రరిస్ట్ అంటున్నారు, నుదుటిన బొట్టు లేకపోతే వాడు క్రిస్టియన్ అంటున్నారు. ఈ రెండూ ఒక ఎత్తు అయితే మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఒకటి జెరూసలేంలో, రెండవడు పాకిస్తాన్లో అంటున్నారు. ఈ కమ్యూనల్ డిస్పారిటీస్, ఈ అవగాహన లేమి పోతుంది అన్న నమ్మకం ఉందా మీకు? మునుముందు ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉందా? ఇంకా పెరుగుతుందండి. దిస్ విల్ నాట్ గో అవే. ఓకే, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ వేవ్ అండి. ఒక వేవ్ అది బిల్డ్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న పవర్ అంతా అది ఎగ్జాస్ట్ అయ్యేదాకా అది పైకి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ అదే కిందికి వస్తుంది. కానీ అది పైకి వెళ్ళేటప్పుడు అయ్యో ఇది పైకి వెళ్తే అక్కడంతా ధ్వంసం జరుగుతుంది, నువ్వు పైకి వెళ్ళకూడదని వేవ్ని ఆపలేం మనం. అదొక న్యాచురల్ ఫినామినన్. సో ఇది కూడా న్యాచురల్ ఫినామిననే. పీపుల్ మనం అందరం డిఫరెంట్ అని గుర్తిస్తున్నారు. ఇంతకుముందు బై ఫోర్స్ 200-300 years వాళ్ళు గవర్న్ చేశారు, 189 years ఎగ్జాక్ట్లీ. అందులో 89 years ఫుల్గా మనల్ని గవర్న్ చేశారు. దానికి ముందు ముస్లిమ్స్ రూల్ చేశారు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయిపోయారు ముస్లిమ్స్. కానీ ఈ భారతదేశం ఏంటి, ఒక రియల్ ఐడెంటిటీ ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎక్కువగా అడుగుతారు, స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్సెస్ కట్టేది స్టేట్స్, ఇన్కమ్ ఎర్న్ చేసేది స్టేట్స్, కానీ అంత వెళ్ళి కూర్చునేది ఢిల్లీలో. ఇప్పుడు దాన్ని దబాయిస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఎవడు ఎంత ఎర్న్ చేస్తే మనకు అంతే రావాలనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎప్పుడు ఇట్లాగే ఉండదు కదా. సో ఆ సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది ఇంకా పెరుగుతూనే పోతుంది. ఆ వేవ్ పెరగాలి, దాని తర్వాత అది ఎగ్జాస్ట్ అయిన తర్వాత అది మళ్ళీ కిందికి వస్తుంది. ఆ కిందికి రావటాన్ని రివల్యూషనరీ అనొచ్చా, విప్లవం అనొచ్చా? అది ఎట్లా వస్తుందో తెలియదు.
అది బ్లడీ కాన్ఫ్లిక్ట్తో వస్తుందా అంటే రక్తపాతంతో వస్తుందా? ఎందుకంటే మనము ప్రపంచంలో ఒక భాగం కాబట్టి, ప్రపంచంలో మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి, ఓకే. ప్రపంచంలో జరిగేవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సపోజ్ అమెరికాలో క్రిస్టియన్స్ అందరు కలిసి గన్స్ తీసుకొని అందరిని చంపేశారనుకోండి, సపోజ్ ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ హిందువులు తీసుకొని చంపేయచ్చు, హిందువులు చంపడం స్టార్ట్ చేయవచ్చు. సో వరల్డ్ ఈవెంట్స్ విల్ ఇన్ఫ్లుయెన్సెస్. అండ్ వరల్డ్లో ఇప్పుడు అమెరికాలో ఎస్పెషలీ అండ్ యూరోప్లో అండ్ వైట్ కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్ ఎక్కడున్నాయండి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వైట్ సౌత్ ఆఫ్రికా, హోల్ ఆఫ్ యూరోప్, రష్యా అండ్ స్కాండినేవియా అండ్ కెనడా అండ్ అమెరికా, యుఎస్ఏ, ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్. యూకే, స్కాట్లాండ్, ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్, ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీస్. దే ఆర్ వైట్ బట్ దే ఆర్ ఆల్సో క్రిస్టియన్. దే ఆర్ ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ముస్లిమ్స్ కాదు, ముస్లిమ్స్ కమ్ నెక్స్ట్. ఒకవేళ వీళ్ళు ఏకం అవుతే అండ్ వీళ్ళు వైలెన్స్ మీద దిగితే అందరు నాశనం అయిపోతారు. అమెరికాలో కొందరు క్రిస్టియన్స్ ఇది కావాలని కోరుకుంటున్నారు. ఓకే. వాళ్ళు ఇది చేయాలని కూడా రెడీ అవుతున్నారు. ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది దీనిపైన. జర్మన్ న్యూస్ హ్యాస్ గివెన్ ఎ ప్రోగ్రామ్ ఇన్ దిస్ వేర్ దే ఆర్ ఈవెన్ గన్స్ అన్ని రెడీ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఇది హైలీ జీనోసైడ్ మ్యాసకర్ అవుతుంది కదా సార్? కంప్లీట్ మాసకర్. అట్లా చెయ్యాలి, అట్లా కావాలి అనే ఉద్దేశాలు. అంటే ఏం సాధిస్తారు ఇలాంటి నెత్తుటి నరమేధము, ఊచకోతో, మారణకాండో చేస్తే? చేయాలని రాజు అవుతుంది తప్పితే వాళ్ళు రాజు అవ్వరుగా. ఇది మతం నుంచి రావట్లేదు, ఇది రేస్ నుంచి వస్తుంది. ఓకే. తెల్ల జాతి, అందులో కూడా వాళ్ళలో కూడా డివిజన్స్ ఉన్నాయి. సో మెయిన్లీ జర్మానిక్ ట్రైబ్స్ అంటే జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ అండ్ అమెరికా అండ్ కెనడా, వీళ్ళు మెయిన్. మొత్తం ఎక్కువ ప్రోగ్రెస్ అయింది జర్మానిక్సే, ఓకే, ఆ రేసే. సో వీళ్ళందరికీ రూట్ ఉంది జర్మనీలో. ఈ ఇంపాక్ట్ ఒకవేళ జరిగితే ఇండియా మీద కూడా ఉంటుంది సార్? ఉంటుంది. ఇక్కడ కూడా రియాక్షన్స్ ఉంటాయి. సో మనం దాని కొరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. యాజ్ ఎ కంట్రీ, భారత్ సమాజం, భారతదేశం రెండు, ఇక్కడైతే ఏది జరుగుతుంది ఈ ప్రక్రియ, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము మనం. అక్కడ ఏం జరుగుతుందో మనం చూడగలుగుతాము, చూసి మనం దానికి రియాక్ట్ కాగలుగుతాం, కానీ దాన్ని మనం మార్చలేము. అమెరికాలో జరిగేది కానీ యూరోప్లో జరిగేది కానీ మనం ఏం చేయలేము దానికి. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంతమంది పాపులేషన్ ఉన్నా మనం ఏం చేయలేము. వాళ్ళు చేయాలనుకుందే వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు చేసేది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ పరిస్థితులు రాబోతున్నాయి. మేబీ ఇన్ ద నెక్స్ట్ 30 years, 40 years. ఇట్స్ ఎ డేంజర్ బెల్, రైట్? చాలా డేంజర్. సో ఇది రక్తపాతం కాకుండా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. మెయిన్లీ బేస్డ్ ఆన్ రేషియల్ లైన్స్, అండ్ దానికి మతం పేరు ఇస్తున్నా కానీ రియల్గా అది రేషియల్ లైన్స్ మీదనే వెళ్తుంది వరల్డ్లో. ఇండియాలో రేషియల్ లైన్స్ లేవు. ఓకే. ఉన్నా కానీ దే ఆర్ నాట్ యాజ్ ప్రొనౌన్స్డ్. ఇప్పుడు కాశ్మీర్ వాడు కేరళైట్ని కొద్దిగా తక్కువగా చూస్తాడు. పంజాబీస్ మేము సుపీరియర్ రేస్ అంటాం, బెంగాలీస్ మేము సుపీరియర్ అంటాం, గుజరాత్ వాడు అంటారు అందరికంటే సుపీరియర్ మేము అంటాం, మధ్యప్రదేశ్ వాడు అంటాడు మీరందరు కాదు మేము సుపీరియర్ అంటాం, తెలుగు కంటే గొప్పవాడు ఎవరు లేడు అంటాడు, తమిళ్ వాళ్ళు అదే అంటారు. సో అందరూ ఒకే విధంగా ఈ విధంగా నేను గొప్ప అనుకుంటే ఎక్కడ ఇదవుతుంది, ఐక్యత ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో కొట్టుకొని చావడమే ఆఖరికి జరుగుతుంది. అంటే నేను లాస్ట్ స్టేజ్ చెప్తున్నాను. అవును సార్. అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ. సార్, ఐ కంక్లూడ్ విత్ 2 important questions, సార్. ప్లీజ్. రాజకీయాలు మనుషుల్ని వదిలిపెట్టవు, మనుషులు రాజకీయాల్ని తప్పించుకోలేరు. బికాస్ అ మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్, అన్డౌటెడ్లీ అనేటువంటి ఒక సేయింగ్ ఉంది. ఈ రాజకీయాల్లోంచి మంచిని కోరుకోవటము, రాజకీయ నాయకులు మంచి చేయాలని కోరుకోవటము, రాజకీయ నాయకులు మంచిగా ఉండాలని కోరుకోవటం ఆశన, అత్యాసన, ఎప్పటికీ తీరని కలన? ఫిలాసాఫికల్గా చెప్పాలంటే ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ సఫరింగ్ అండి.
ఓకే. అండ్ సారో. తమసం అంటే మరణం, బాధ, ఇవన్నీ తమసం. యాంగర్, హేట్రెడ్, ఇవన్నీ దట్స్ ద నేచర్. యూనివర్సే అట్లా ఉంది. హ్యాపీనెస్ ఈజ్ లైక్ సాత్వికం, అందులో వెలుగు. ఎక్కడ స్టార్ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది, దాని చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఒక స్టార్ ఉంది, సన్, దాని చుట్టూ మనం ఉన్నాం. కానీ ఇట్లా స్టార్స్ ఎన్ని ఉన్నాయి? బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ ద డార్క్నెస్. ఆ డార్క్నెస్కి అంతు లేదు, ఆరంభం లేదు, అంటే మొదలు లేదు, అంతు లేదు. ఈ డార్క్నెస్కి, తమసానికి అంతం లేదు. ఎక్కడైతే వెలుగుందో అక్కడ లైఫ్ ఉంటుంది, లేకుంటే డెత్. సో ద హోల్ యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ వాస్ట్ ఇన్ఫినిట్ ఇటర్నల్ డెత్ ఇన్ విచ్ సమ్ లైఫ్ అపియర్స్ హియర్ అండ్ దేర్. మన లైఫ్లో కూడా అంతే. హ్యాపీనెస్ కమ్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. నథింగ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ లాంగ్ లైన్ ఆఫ్ సారో. అప్పుడప్పుడు హ్యాపీ డేస్ ఉంటాయి, హ్యాపీనెస్సే వచ్చేళ్తుంది వెలుగులాగా, లేకుంటే అంధకారమే. మనం అంధకారం నుంచే వచ్చాము, చనిపోయిన తర్వాత కూడా అందులోకి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం చూస్తే ఇది మనం చాలా హార్ష్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఇది మనం చూస్తే మనకు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది, ఆర్ ఉన్న నమ్మకం పోవచ్చు కూడా, కొందరికి పోతుంది. కానీ యాక్చువల్గా మనం పరిశీలిస్తే దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు పుట్టాను, ఇందులోకి ఎందుకు వచ్చాను అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే. సో అది మనం డీపర్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది హ్యాపీగా ఉంటుందా లైఫ్, లేకుంటే సాడ్గా ఉంటుందా అంటే జనరల్గా సాడ్గా ఉంటుంది, అప్పుడప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. ఇది వాస్తవం. ఇది మనం యాక్సెప్ట్ చేస్తే ఎంత హ్యాపీగా మనం ఉండగలుగుతాము అనే ఒక ప్రయత్నం, మనం ఒక కృషి దాని కొరకు చేస్తాం. ఇప్పుడు నాకు అర్థమైపోయింది లైఫ్ విల్ బి సాడ్, ఓకే, అర్థమైపోయింది అది. అట్లాంటప్పుడు నేను మిమ్మల్ని ఒక రోజు కొరకు, ఒక క్షణం కొరకు కొద్దిగా మీకు నేను హ్యాపీనెస్ ఇవ్వగలిగితే ఎంత మంచి పని అది. అవును సార్. ఆ మనుషులలోనే ఆ మంచితనం ఉంటుంది, అది మనం చేయాలనే ఒక తపన ఉంటుంది. సో అట్లా చేస్తున్నారు కాబట్టి అక్కడక్కడ వరల్డ్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత మంచితనం ఉంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత ద్వేషం, ఎంత క్రూరత్వం, ఎంత కోపం, ఎంత అసూయ ఉంటే అంత సారో ఉంటుంది, అంత బాధలు ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఈ అసూయ, ద్వేషాలన్నీ పెంచుకుంటున్నాము. మంచి వాళ్ళని పిచ్చి వాళ్ళని చెప్తున్నాము. వాడు ద్వేషించేవాడు, వాడిని హీరోలాగా చేస్తున్నాము. కొన్ని సినిమాలు వస్తున్నాయి, అందరినీ చంపినవాడు హీరో అవుతున్నాడు, అబద్ధాలు చెప్పేవాడు హీరో అవుతున్నాడు, మోసాలు చేసేవాడు హీరో అవుతున్నాడు. వాడిని హీరోలాగా చూపిస్తున్నాము మనం. టీచర్లని జోకర్లాగా చూపిస్తున్నాము, స్కూల్ ప్రిన్సిపల్ని జోకర్లాగా చూపిస్తున్నాము. వాళ్ళతో నీచమైన పనులు చేయించి నవ్వుతున్నాము థియేటర్లలో కూర్చొని. ఓకే, పాటలలో అగ్లీనెస్సే ఉంది ఆర్ట్ పేరు మీద. ఓకే, స్మగ్లర్ చెట్లు కొట్టేసి అవన్నీ స్మగుల్ చేసేవాడు హీరో. అమ్మాయిని ఎత్తుకెళ్ళి ఆమెని చిత్రవద పెట్టి ఎట్లా అట్లా చేసి మ్యారేజ్ చేసుకునేవాడు హీరో. అట్లాంటి మన సమాజం ఎటెళ్తుంది? మనం మంచితనాన్ని పెంచకుండా ఇదే జీవితం, తమసమే జీవితం, కరెక్టే అది, కానీ దాన్ని మనం ప్రోత్సహించొద్దు. దాన్ని అదే చేస్తున్నాం. అది పాలిటిక్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆర్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది, స్కూల్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది, తల్లిదండ్రుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, పిల్లల్లో అట్లాగే పెంచుతున్నారు, అంతే కదా. డిసిప్లిన్ లేకుండా పెంచుతున్నారు. డిసిప్లిన్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. స్కూల్స్ చిల్డ్రన్ని డిసిప్లిన్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే పేరెంట్స్ వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది వైలెన్స్కే దారి తీస్తుంది, ఆఖరికి ఎక్స్ట్రీమ్ బాధ, ఎక్స్ట్రీమ్ సఫరింగ్కే దారి తీస్తుంది. అది వచ్చిన తర్వాత అందరూ అమ్మయ్య ఎంత మనం పాపం చేసాం మనం అని ప్రాయశ్చిత్తపడి అప్పుడు మళ్ళీ మంచితనాన్ని పెంచుతారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది అదే. ఇంతమందిని చంపాం మనము అని చెప్పి వాళ్ళు మారారు. ఇప్పుడు వాళ్ళు ఆ మెమరీలో అది పోయింది. అది ఇప్పుడు మళ్ళీ చంపడానికి సిద్ధమవుతున్నారు. సార్, మ్యాన్ ఈజ్ అ పొలిటికల్ యానిమల్ అన్నాం కాబట్టి మీకు దేశ రాజకీయాల నుంచి విదేశీ రాజకీయాల మీద కూడా పట్టు ఉంది. ఫిలాసఫికల్గా చాలా డిస్కస్ చేసుకున్నారు, డిస్కోర్స్ అయ్యారు మీతో పాటు. మీరు వీటన్నిటిని కలిపి
ఒక బుక్గా అతి త్వరలో పబ్లిష్ చేయబోతున్నారు కాబట్టి అడుగుతున్నాను. మ్యాన్ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్ అయినప్పుడు మీరు కొంతకాలం మాత్రమే రాజకీయాల్లో ఎందుకున్నారు? ఇక ముందు రాజకీయాల్లో ఉంటారా? రాజకీయాలతో ఉండరా? ఉండలేను రాజకీయాల్లో. Hmm. నేను అందులో నాకు స్తోమత లేదు, నాకు స్కిల్ లేదు, కాంపిటెన్స్ లేదు అందులో. నేను ఆ గేమ్ ఆడలేను. Hmm. నాలో ఉన్న లోపం అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు స్నేహితులుగా నాకున్న వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ఫుల్ అయ్యారు. Hmm. సో వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది, కాంపిటెన్స్ ఉంది. నాకు లేదు. నేను అందులో ఫెయిల్ అవుతాను. Hmm. నేను నా టెంపర్మెంట్ కానీ, నా యాప్టిట్యూడ్ కానీ, నా క్యారెక్టర్ కానీ దానికి సూట్ కాదు. Hmm. నేను చేయలేనిది. ఎస్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ద మిస్టరీ ఆఫ్ ద యూనివర్స్. Hmm. I can unravel to you the entire puzzle of the universe. But I cannot go and be in a political party. Hmm. Okay. I can tell you iambic pentameter అంటే ఎట్లా, ఆర్ షేక్స్పియర్ ఎందుకు రాశాడు, మిల్టన్ ఎందుకు రాశాడు, ఆర్ సీసపద్యం అంటే ఏంటి, జాషువా ఎందుకు రాశాడు, అట్లా ఎందుకు తెలుగు సాహిత్యం అంత గొప్పది అది నేను చెప్పగలుగుతాను. ఆర్ విలువలతో కూడిన సమాజం ఎట్లా ఉండాలి, అట్లాంటివి నేను ఫిలాసఫీ అండ్ అఫ్ కోర్స్ కనెక్టెడ్ టు సొసైటీ నేను చేయగలుగుతాను అవన్నీ. కానీ బట్ ఐ కెనాట్ రియలీ బీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. తప్పకుండా మీతో అవి డిస్కస్ చేసే టైం కోసం నేను వెయిట్ చేస్తాను, యాజ్ యూ ప్రామిస్ టు మీ సార్. బికాస్ ఎందుకంటే ఐ డైలాగ్ మేక్ మచ్ మోర్ డిఫరెన్స్ దెన్ ఎ బుల్లెట్ అనేటువంటి దాన్ని ఇద్దరం నమ్ముతాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా డయల్ న్యూస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకు అందిద్దాం సార్. ఐ విల్ వెయిట్ దట్ మూమెంట్ అండ్ వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని సార్? ఎందుకంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు సార్. నాతో మాట్లాడించారు. దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను చెప్పేది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నాకు అట్లా అనిపించట్లేదు. కొన్ని విషయాలు ఉన్నాయి అందులో ఐ ఫీల్, అది నేను బుక్లో రాస్తున్నాను. బయట కంట్రీస్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ అది దాని కొరకు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా పట్టుదలతో అండ్ చాలా ప్రిపేర్ అయ్యి మీరు చేశారు అండ్ మీ బ్యూటిఫుల్ వాయిస్తో మీ లాంగ్వేజ్తో చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.